నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు హైకోర్టులో అగ్రవర్ణాలకు అవసరమైన బిల్లు ఒక నెల రోజుల్లో మరలా డివిజన్ బెంచ్కి పోవాల్సి ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించడం లేదని, మాదిగలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఈ బిల్లు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయంలో నుండి పుట్టిందని, అలాంటి బిల్లుపై మీరు ఇంతవరకు స్పందించకపోవడం బాగాలేదని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని ఎంఆర్పీఎస్, ఎంఈఎస్, ఎంఈఎఫ్ సంఘాల నాయకులు, మాదిగ దండోరా పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కావలి మండలం సిరిపురం గ్రామంలో జరుగుతున్న నెల్లూరు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ విద్యార్థుల సమాఖ్య, ఇంకా ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల జిల్లా స్థాయి సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు జిల్లా ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ మాది గారికి, ఉద్యోగ విభాగానికి అధ్యక్షుడు ఉండబడే తమ్ముడు శ్రీనివాసరావు మాది గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు. ఓకే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని ఆగస్టు 27న ఇచ్చిన తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజులు గడిచినా స్పందించలేదు. ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది, షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం అనేది కేవలం మాదిగల డిమాండ్ వరకే కాకుండా తన తండ్రి ఆశయంలో భాగంగా చూడాలని గతంలో మీరు రాసిన లేఖకు అనుగుణంగా స్పందించాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అనేది ప్రారంభంలో మాదిగ ఉద్యమ డిమాండే కావచ్చు, కానీ అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేటప్పటికీ ప్రభుత్వం అంగీకరించిన అంశమని, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వర్గీకరణ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ గారు శాసనసభలో సమర్థించిన అంశం అనే విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లోనే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం లేదని చెప్పి రద్దు చేపిస్తే, వర్గీకరణ రద్దయిన నెల రోజులకే వర్గీకరణకు మద్దతుగా శాసనసభలో తీర్మానం చేసిన వ్యక్తి కూడా రాజశేఖర గారని, కేంద్ర ప్రభుత్వానికి నివేదించాడని, 2005-2006లో కేంద్రం వద్దకు అఖిలపక్షాలు తీసుకెళ్ళి, మూడోసారి అఖిలపక్షాలు తీసుకెళ్ళి 2007లో ఉషామేర కమిషన్ కూడా వేయించాడని, కమిషన్ నివేదిక 2008లో వచ్చిన కాడ నుంచి 2009 తను అకస్మాత్తుగా మరణించే నాటికి పలు సందర్భాల్లో వర్గీకరణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాం. అంటే మా వర్గీకరణ అనే అంశం మాదిగల డిమాండ్ వరకే కాకుండా మీ తండ్రి ఆమోదించిన అంశం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. రెండోది, మీరు ముఖ్యమంత్రి కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు సందర్భాల్లో వర్గీకరణ సమర్థించిన వ్యక్తిగా మీరు కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇదే నెల్లూరు జిల్లా నుంచి
ఆత్మకూరు మండలంలో ఓదార్పు యాత్ర జరుగుతున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులను కలుసుకొని ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది మీరేనని 2010 సంవత్సరం ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అవసరమని మా తండ్రి ఆశయానికి అనుగుణంగా వర్గీకరణను సమర్థిస్తున్నామని చెప్పి ప్లీనర్లో మీరు తీర్మానం చేశారని, అదే సమయంలో యూపీఏ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న వీరప్ప మొయిలి గారి దృష్టికి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఎంఆర్పిఎస్ వినతిపత్రం ఇస్తున్న రోజు ఆ వినతిపత్రం మీద వర్గీకరణ జరగాలని చెప్పి సంతకం పెట్టింది మీరేనని, ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ చెల్లదన్న రోజుల్లో మీ తండ్రి గారు వర్గీకరణ సమర్థించి అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా, తీర్పు వచ్చి నెల రోజులైన తర్వాత కూడా ఇంతవరకు మౌనంగా ఉన్నదే తప్ప వర్గీకరణ సమర్థిస్తూ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు ఏందో ఒక మాట కూడా చెప్పకపోవడం మా జాతిలో ఆవేదనని మిగిల్చే అంశంగా మిగులుతుందనే విషయాన్ని జగన్మోహన్ గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల మీ అందరి ముందు పాత్రికేయుల ముందు విజ్ఞప్తి చేస్తున్నా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ మీద తన అభిప్రాయం ఏందో చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పు రేపు కొద్ది రోజుల్లో ఒక మాసం లోపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ అంశం మీద 7 లేదా 9 మంది జడ్జీలతో మరొక్కసారి విచారణ చేపట్టబోయే సమయంలో అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అంశమే తప్ప ఇది బయట రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు కనుక మరి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న సమయంలో రాజశేఖర్ గారు కొడుకుగా గతంలో వర్గీకరణ సమర్థించిన వ్యక్తిగా మీరు మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని, వర్గీకరణకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టులో వర్గీకరణ సమర్థించే విధంగా అక్కడ మీ పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడ్డదనే విషయం కూడా గుర్తు చేస్తూ మాదిగల ఆవేదనను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని, మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా మీరు ముందుకు సాగాలని, గతంలో మీరు మాట్లాడిన మాటలకు అనుగుణంగా మీరు రాసిన లేఖలకు అనుగుణంగా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పందించే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.